ఒక మనిషి పుట్టినప్పుడు ఎంతో వాల్యూ ఉండదు, చనిపోయినప్పుడు వాల్యూ ఎందుకు ఉండదు? చనిపోయినాక ఇలాంటి శ్మశానంలో తీసుకొస్తాం, హిందూ శ్మశాన వాటిక. ఓకేనా? ఇది అన్ని క్యాస్ట్ సంబంధించిన శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటిక అనేది ఓన్లీ విశ్వరామ శ్మశాన వాటిక. దీంట్లో ఇది ఇంతకుముందు ఎకరా ఉండిది, లాస్ట్కి 10 సెంట్లు వచ్చింది. 10 సెంట్లో ఉన్న విశ్వరామ శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ ఏ విధంగా కూలిపోయిందో మీరు చూడండి. ఈ ఊర్లో ఉన్న సర్పంచ్ ఏ విధంగా తయారు చేస్తున్నారో మీరు చూడండి. శ్మశాన వాటికలో ఊర్లో ఉన్న మొత్తం చెత్తను తీసుకొని ఇలా పడేస్తున్నారు. ఇదేనా హిందూ సాంప్రదాయ ప్రకారం గౌరవించేది? ఇదేనా? ఇదిగోండి, పక్కన ఉన్న పొలాలను తీసుకొచ్చి మొత్తం చెత్త మొత్తం ఇక్కడే పడేస్తున్నారు. ఇది గౌరవం? హిందూ గౌరవం అంటే ఇదేనా? శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్లో చెత్త వేయవలసిందే, చెత్త వేయాలి. కానీ చెత్త మొత్తం ఖాళీగా ఉంది, డంపింగ్ యార్డ్ మొత్తం ఖాళీగా ఉంది. చూడండి, డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్త మొత్తం శ్మశానంలో పడేస్తున్నారు. ఇదేనండి హిందూ సంప్రదాయం గౌరవించేది? ఇది చెన్నడపల్లి గ్రామం, పీకేపాలెం పంచాయతీ, చిరులబండ, విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన నిజమైన ఘటన. ఖాళీగా ఉన్న ప్లేస్ ఏదైనా ఆక్యుపై చేస్తారా? ఇంతకుముందు ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ సర్పంచ్ మోహన్ రావు అనే వారు మాకు 10 సెంట్లు ప్లేస్ ఇచ్చారు. ఎకరా ప్లేస్లో మొత్తం ఆక్యుపై చేసి 10 సెంట్లు ప్లేస్ ఇచ్చారు. ఇప్పుడు 10 సెంట్లు ప్లేస్ ఇది. ఇక్కడ మొక్కలు నాటుతామని కూడా చెప్పారు. మొక్కలు నాటకంట చెత్త మొత్తం వేస్తున్నారు. ప్రతి మనిషి పుట్టి బతికి పెద్దవాడయి ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఊరు ప్రెసిడెంట్ అయినప్పుడు గౌరవం ఉంటుంది. చచ్చిపోయినప్పుడు వాళ్ళకి ఎందుకు గౌరవం ఎవరండి? ఎలాగైనా వదిలేస్తారు? శ్మశానాలు ఇలా తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశ్వరామ శ్మశాన వాటికలు అంటే ఇలాగే తయారయ్యాయి. చూడండి ఎంత చెత్త వేసారు. విశ్వరామేశ్ అంటే ఎంత చీపుగా కనబడుతున్నారండి. చూడండి, ఇది 10 సెంట్లు ప్లేస్, 10 సెంట్లు ఎంతో దారుణంగా తయారు చేశారు.